కని విని ఎరగనంత భారీ మంచు అమెరికా, యూరోప్ దేశాలను హడలెత్తిస్తుంది. అమెరికాలో మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. బ్రిటన్లో హిమబీభత్సం కొనసాగుతుంది. పలు దేశాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తుంది. 30 రాష్ట్రాలలో 6 కోట్ల మందికి పైగా అమెరికన్లపై మంచు ప్రభావం చూపిస్తుంది. 7 రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. మంచు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్ మూసివేశారు. కెంటకీ, వర్జీనియా, పశ్చిమ వర్జీనియా, అర్కనాస్, న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మంచు కారణంగా కొన్ని ప్రాంతాలలో వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. రోడ్ల మీద పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. పౌరులు కూడా తమ ఇళ్ల ముందు మంచును తొలగిస్తూ కనిపించారు. రోడ్ల మీద మంచు తొలగించినదే ప్రయాణాలు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అనేక చోట్ల మంచు కారణంగా విజిబిలిటీ లేకపోవడం, వాహనాలు జారిపోవడంతో ప్రమాదాలు జరిగాయి. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు, కాన్సస్, ఇండియానాలో 20 అంగుళాల మేర మంచు పేరుకుంది. మరోవైపు యూరోప్ అంతటా భారీగా మంచు వర్షం కురుస్తుంది. బ్రిటన్, జర్మనీలో ప్రధాన నగరాలలో హిమపాతంతో ప్రజాజీవనానికి అంతరాయం కలిగింది. విమానాలు నిలిపివేశారు. బ్రిటన్లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దయ్యాయి. దక్షిణ ఇంగ్లాండ్లో 8 హెచ్చరిక జారీ చేశారు. మరో వారం ఇదే పరిస్థితి కొనసాగనుంది. జర్మనీలో మంచు బీభత్సం దృష్ట్యా బ్లాక్ ఐస్ హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో రాకపోకలన్నీ రద్దయ్యాయి. రైళ్ల ప్రయాణాలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.